Right. One thing with Lennon is we never finished the scene on time. Yeah. అవునా? We So, kept going. అయ్యో I still ఎవరు have- ఎవరు ఎక్కువ I టేక్స్ still తీసుకున్నారు? have- Takes అని కాదు, takes అని కాదు. ఇంప్రూవైజేషన్ ఇంప్రూవైజేషన్, క్యారెక్టర్ Improvisation తాలూకా reshoot ఆలోచనలు, కూడా. రీషూట్లు. I don't have a last day of shoot till now. They didn't cut a cake for me till now because on the last తీస్తూనే day, ఉన్నావు. ఆయన చెప్పారు, maybe this is not your last day. Maybe we will shoot again someday. I'm like, అయ్యో. వెల్ అదే చెప్పాను కదా. అంటే రిలీజ్ కూడా ఈవెన్ వస్తుంది వస్తుంది Yes, వస్తుంది yes, yes. అంటుంటే మేము అదే ఇంకా సాన పడుతున్నారు. ఏం లేదండి, ఇప్పుడు అందరూ ఎక్కువ ప్రేమించేశారు ఈ సినిమాని. ట్రూ. యాక్టర్లు కాదు, టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఎక్కువ ప్రేమించేశారు సినిమాని. ఇది ఇంకా తీయచ్చు, ఇది ఇంకా బెటర్ అవ్వచ్చు, ఇది 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 ఎవ్రీవన్ ఐ నాట్ సీన్ సో మచ్ ప్యాషన్ ఫ్రమ్ దీస్ పీపుల్ ఇన్ ఐ మీన్ స్పెసిఫిక్లీ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకు ఇంత చార్జ్ అయ్యారు అందరు తెలియదు. కథ నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ ఐఎమ్ థింకింగ్. ఓకే. వెన్ యూ హ్యావ్ సంథింగ్ రియలీ గుడ్ ఇన్ యువర్ హ్యాండ్, యూ వాంట్ టు షైన్ ఇట్. ఇంకా ఈ బంగారాన్ని ఇంకా షైన్ చేయాలి, ఇంకా షైన్ అవ్వాలి అనే దాంట్లోనే. అండ్ టుడే ఐ థింక్ వన్ ఫ్రమ్ ద టైమ్ మై ఫాదర్ పుట్ దట్ ట్వీట్, మనోడు వస్తున్నాడు, యూ విల్ సీ అ న్యూ అఖిల్. ఐ థింక్ హీ ఆల్సో మెంట్ ద ఫిల్మ్. ఆ కాన్ఫిడెన్స్ అదంతా వచ్చింది ఆ సినిమా చూసిన తర్వాత. సో ద ఇన్స్పిరేషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్. ఈవెన్ నాగార్జున గారు ఆయన సినిమాలకి కూడా ముందు చూడండి ఇది హిట్ అయిపోద్ది, ఇది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని ఎప్పుడు చెప్పరు ఆయన. ఆయన చేసిన వర్క్ కానీ డైరెక్టర్ వర్క్ వీటి గురించి మాట్లాడతారు. బట్ ఫస్ట్ టైం ఈవెన్ అంటే షార్ట్ హిట్ ఆయన మామూలుగా అలా మాట్లాడరు. అవును, షార్ట్ హిట్ ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దట్స్ వాట్ ద ఫిల్మ్. మన చేతిలో ఉన్న బంగారం షైన్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడే హక్కు మనకు ఉంటుంది. వెరీ ట్రూ. యా, సో హీ షైన్డ్ ఇట్ హిమ్సెల్ఫ్, ఐ నో దట్. ఓ అంటే దగ్గరుండి దగ్గరుండి షైన్ చేశారు కాబట్టి ఆయన అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఇన్ మెనీ వేస్ అండ్ హీ హాస్ ద రైట్ టు సే వాట్ ఎవర్ హీ వాంట్స్. ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఆయన నుంచి మాకు చెప్పండి. ప్రొడ్యూసర్ అండి, సో దగ్గరుండి చూసుకున్నారు అంత. డబ్బులు పెట్టే దాంట్లోనేనా? డబ్బులు అని కాదు, సెట్కి రావటము, డబ్బులు పెట్టడం కాదు. ఎడిట్ టేబుల్, ఫిల్మ్ ఈజ్ మేడ్ ఆన్ అన్ ఎడిట్ టేబుల్. మనం సెట్ మీద ఒక 50% ఆఫ్ ఇట్ ఈస్ మేడ్ ఆన్ ద సెట్, ఇంకో 50% ఎడిట్ టేబుల్ పైన చేస్తాం. అవును. ఆ ఎఫర్ట్, ఆ కథలో సీన్స్ కానీ డిస్కషన్స్ కానీ ఎన్ని గంటలు కూర్చున్నారు ఆయన. బట్ ఇక్కడ ఆయన సొంత సినిమా, ఆయన యాక్టింగ్ చేస్తున్నట్టు అంత ఎఫర్ట్ పెట్టారు ఆయన. అంటే ఎడిట్ టేబుల్ ముందు నాగార్జున గారు కూర్చున్నప్పుడు సో ఆయన సన్ అఖిల్ గారిని చూస్తున్నారా లేదంటే లెనిన్ ని ఆయనకి చూసే? జీరో ఎమోషనల్ అటాచ్మెంట్. Okay. నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను, హా. ఆయన ఎడిట్ టేబుల్ కి వస్తే నాకు భయం, అదే. ఏది లేపేస్తారు. ఓ He has మీరు కష్టపడి చేసింది. Yeah, scenes exactly. ఇక్కడ. We youngsters, what do we feel? We are passionately attached to everything we do. అమ్మో చాలా కష్టపడ్డాను దీనికి. ఆయన జీరో ఎమోషనల్ అటాచ్మెంట్. Okay. అది నేర్చుకోవాలి మేము. హా. నేను నందు గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం దీని గురించి. ఆయన వస్తారు, తీసేస్తారు. కాకపోతే ద ఎమోషనల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ద మూవీ అండ్ లాజికలీ సీయింగ్ ఇది ఏ సినిమాగా ఎలా వర్క్ అవుతుంది, మ్మ్. కథ చెప్పేటప్పుడు ఎడిట్ టేబుల్లో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది కథ వర్క్ అవుతుందా లేదా అని చూస్తారు. కానీ Okay. నా కొడుకు బాగా చేశాడు, ఇట్లా బాగున్నాడు, అదంతా ఈసీ నుంచి అండి. సెకండ్. ఫిల్మ్ ఈజ్ బిగర్ దెన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ అని ఆయన చాలా గట్టిగా నమ్ముతారు. ఓకే. అండ్ లెనిన్ టైటిల్ విన్నప్పుడే ఒకసారి మేము హిస్టరీకి వెళ్ళిపోయాము. అవును. వెళ్ళేసి తిరిగేసి అంతా వచ్చేసి ఎలా లెనిన్ పెట్టారు, అక్కడ నుంచి ఏం తీసుకున్నారు, ఏదైనా క్యారెక్టరిస్టిక్స్ నుంచి ఏదైనా యాడ్ చేసి ఉంటారా క్యారెక్టరైజేషన్ కి? ఇలా సో లెనన్ టైటిల్ కమ్స్ వెరీ సింపుల్. కమ్యూనిజం నమ్మిన ఫ్యామిలీస్ కొంతవరకు స్టాలిన్ బాబు, లెనన్ బాబు అనే అవును. రామాపురం ఆ చుట్టుపక్కల ఊరిలో ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి పేర్లు. ఓకే. నేను రామాపురంకి వెళ్ళినప్పుడు ఐ మెట్ సంబడి కాల్ లెనన్ బాబు. సో ఆ పేర్లు ఇప్పటికీ ఉండిపోయినాయి. డజంట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ఎనీథింగ్ టు డూ విత్ ద జర్మన్ కమ్యూనిస్ట్ లీడర్. ఓకే. దిస్ హ్యాస్ టు డూ విత్ ద నేమ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ రాయలసీమ అండ్ ఆంధ్ర సైడ్. ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఓకే. సో నందు తన ఊర్లో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ లెనన్ పుట్టుంటే ఎలా ఉంటది అనేది రాశాడు. ఓకే. బట్ కంప్లీట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిస్ విలేజ్. చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. భారతమెట్ట, జాతర సెట్, ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ లైక్ ఫ్రమ్ హిస్ విలేజ్ ఎలా జరుగుతుంది. ఒక చెట్టు కింద కూర్చుని రాశాడు ఈ కథని. ఓ చెప్పాడు, ఎప్పుడు చెప్తుండేవాడు. సార్ నేను చూపించారా ఆ చెట్టు మీకు? వెళ్ళాను చూసాను.
సార్ ఎప్పుడు ఒకే దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, ఒక చెట్టు కింద కూర్చుంటాను సార్, కూర్చుని రాస్తున్నప్పుడు ఒక సైకిల్ వెళ్తుంది, ఇవన్నీ చెప్పాడు. ఓకే. సో ఆ చెట్టు ఎక్కడ అని నేను చాలా వెళ్ళారు. గట్టిగా అడిగాను, ఎక్కడ Okay. నేను చూడాల్సిందే చెట్టు అని వెళ్ళాము. ఆయన ఇంటికి కూడా కూర్చున్నారు మీరు కూడా Yes, చెట్టు yes, కింద. yes, yes. మీకేమైనా ఐడియాస్ వచ్చాయా చెట్టు కింద? లేదు అప్పటికి మొత్తం రాస్తాడు, ఇంకా వద్దు, ఇంకా ఐడియాలు వద్దు ఈ కథకి, యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుందని జస్ట్ ఐ వాంటెడ్ టు సిట్ దేర్, ఎక్స్పీరియన్స్ వేర్ హీ రోట్ ఇట్ అండ్ యా. ఓకే. అండ్ మీరు మీ విషయానికి వస్తే మొత్తం మీకోసం మీ వల్లనే జరుగుతుంది అని నాకు అర్థమైంది. అవును, She's the main. ఇది మా మహాభారతం అన్నారు. సో అక్కడ మహాభారత యుద్ధం ఎందుకు జరిగిందంటే ఆబ్వియస్లీ పాంచాలి కోసం జరిగింది. సో ఇక్కడ ఈ యుద్ధం మీకోసమే జరుగుతుంది. నాకు క్లారిటీ ఉంది, సినిమా సగం నేనే రాసేసుకున్నాను. ఓకే, ఇది అయి ఉంటుంది, ఇది అయి ఉంటుంది, నా నుంచి వచ్చింది. సో ఖచ్చితంగా అంటే మీకు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది, మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తారు అన్యాయంగా, Okay. అంటే అంత అగ్రెషన్ అఖిల్ గారు ఐ మీన్ లెనిన్ నుంచి వస్తుంది అంటే Yes. డెఫినెట్ గా చాలా ఘోరమే జరిగిద్ది. అప్పుడు లెనిన్ గారు అర్జున్లా వస్తారా, లేదంటే ఐదుగురులాగా ఎనర్జీ వస్తుందా? చూద్దాం. అర్జునుడా కర్ణుడా ఎవరు ఏమంటివి డైలాగ్ చెప్పారు కాబట్టి కర్ణుడా అవ్వదే, అవ్వచ్చా? నేను ఒక్కటే చెప్పాను కదా, ఇది మా మహాభారతం. ఇది నేను ఎందుకు అలా లాగి చెప్తున్నానంటే అంత డ్రామా ఉంది సినిమాలో. మహాభారతం. ఓకే. చాలా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సినిమా చూసిన తర్వాత మహాభారతం అనే పదం నేను వాడుతున్నప్పుడు జస్టిస్ చేసాం మేము డెఫినెట్లీ. ఓకే. కురుక్షేత్రం జరుగుద్ది డెఫినెట్లీ. సో వెన్ యూ సీ ఇట్, వై ఇది మా మహాభారతం ఎందుకు అంటున్నానంటే నందు ఊర్లో జరిగిన మహాభారతం. ఓకే. ఏదైనా Layers. రియల్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకుని ఉంటారు? నాట్ దట్. సీ, మహాభారతం అనేది ఇట్స్ అ లేయర్డ్ స్టోరీ, మెనీ లేయర్స్. అవును. There is family, friendship, betrayal, beautiful love, everything is there. అన్నీ ఉంటేనే మహాభారతం అవుద్ది. సో దట్ ఈస్ వై ఆ పదం, ఆ టర్మ్ ఎందుకు వాడుతున్నామంటే దానికోసమే. ఈ లేయర్స్ ఉన్నాయి అండ్ ఇంత డ్రామా ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ వెరీ కాన్ఫిడెంట్లీ. మొన్న ఏదో క్యాజువల్గా అన్నాను ఇది ఇంటర్వ్యూలో, అది పట్టేసుకున్నారు అందరూ. అవును. బట్ ఇట్ విల్ డూ జస్టిస్, ఐ ప్రామిస్ యూ. ఓకే, ఖచ్చితంగా. అండ్ మీరు చెప్పండి, అసలు మీ ప్రతిరోజు ఆ షూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అండ్ హౌ ఈగల్ యు ఆర్ అవైటింగ్ టు సీ యూ ఆన్ ద స్క్రీన్. అంత హార్డ్ వర్క్ చేశారు. అఫ్ కోర్స్ మీరు హార్డ్ వర్క్ అన్నారు, నాకు తెలుసు. See, as an actor, I think I love being on the set. I'm the happiest on set. But ఈ set లో firstly I never saw Akhil sitting. Okay. So if you shot అయిపోయిన తర్వాత if you come and sit beside the monitor, there's no hero. Hero is always walking around. Every day I don't think he's ever sad. I had to force him, sir, please కూర్చోండి sir. అయితే ఇప్పుడు sir." ప్రమోషన్స్ లోనే కూర్చుంటున్నారు ఆయన. I think, yeah, first time we're Forcefully sitting beside me. Yeah, so ante as a co-actor, I think I've seen him work really hard. So I've been very happy to see that he was so invested in the film, and so were all of us, you know. And being on set, I think it was very exciting because chala space undi character lo. You can perform the way you want to. You have clarity. You have a director who's giving you that space. Go and fly. Do what you want to do. And the points unte he will tell me after the shot. But there was a lot of space to perform, to show your talent. I think that's what I really wanted, because very rarely you get stories where you can get a lot of space, especially for actresses. I would definitely say so. I think I'm lucky to be a part మీ of this ప్రీవియస్ film. ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే ఇది మీకు చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. It's a different type of scope, I would say, definitely. అంటే ఇప్పుడు మనం నేనైతే ఇప్పుడు మాట్లాడేసిన తర్వాత డ్రాప్ అయిపోతాను, అగైన్ మళ్ళీ ఛార్జ్ అవుతాను ఇట్లా. బట్ మీరు సెట్లో ఉన్నప్పుడు, Yeah. షూటింగ్ చేస్తున్నప్పుడు లెనిన్ గానే ఉంటారా? తినేటప్పుడు, నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, లేదంటే అఖిల్ బయటకు వస్తూ లెనిన్ వెళ్తూ ఇలా ఉంటుందా? You know, ఈ సినిమాలో ఐ థింక్ ఐ వాజ్ లెనిన్ సమ్వేర్. ఓకే, I think- కంప్లీట్లీ ఫర్ సమ్ రీజన్ ద సెట్ హ్యాడ్ ఒక స్పెసిఫిక్ వైబ్ ఉండింది. ఐ థింక్ నందు క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ కూడా, నంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉండటం వల్ల, ఒక గెటప్లో ఉండటం వల్ల కూడా, ఇట్స్ నాట్ ఎ సిటీ ఫిల్మ్. మనం అందరం స్పెసిఫిక్ గెటప్లో ఉన్నాము. విలేజ్ సెట్, ఎవ్రీ డే 500-600 పీపుల్, అందరం అదే గెటప్లో ఉన్నాము. నిజంగా ఒక జాతరలో, అండ్ భారతమెట్లో షూట్ చేసిన ప్రతిరోజు ఇట్ ఈస్ లైక్ అ జాతర బేసిక్లీ. దట్ ఈస్ అ ఫెస్టివల్ ఇస్ గోయింగ్ ఆన్.
ఓకే So giant wheels and the set. We are like in some world. So it's very hard to just disconnect and go away. అవును And I believe I don't like to go to my caravan. So we sat a lot at the set only. ఓకే So we spent lot of time on set and feeling it. సో మనం సెట్ మానిటర్ ముందు కూర్చుని డైరెక్టర్ టైం స్పెండ్ చేస్తుండగా వైల్ యూ స్పీక్ అబౌట్ లిటిల్ బిట్ థింగ్స్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ యువర్ ఎవ్రీడే లైఫ్ 90% ఆఫ్ ద టాపిక్ మనం లెనిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇన్ ద సెన్స్ కథ గురించి అవును ఈ సీన్ ఎలా చేయొచ్చు ఈ నెక్స్ట్ షాట్ ఎలా చేయవచ్చు వైల్ యూఆర్ సిట్టింగ్ దేర్ అండ్ సమ్మన్ ఎల్స్ ఇస్ గివింగ్ దేర్ షాట్ అదే వరల్డ్ లో ఉంటున్నాం ఓకే సమ్వేర్ ఐ ఫెల్ట్ దిస్ ఫిల్మ్ వైల్ యూ కాంట్ సే 100% ఐ వాజ్ జస్ట్ దేర్ ఇన్ ద జోన్ 100% నేను అబద్ధం చెప్పకూడదు బట్ we genuinely we were there all the time thinking about the character, thinking about the scene. Ekkodo I felt a very pure approach from all actors. I could see it also. I could feel it even from her side. Nandu was a director. Everything. It just went right. ఓకే మీరేమంటారు భాగ్యశ్రీ ఉంటుండేనా భారతి ఉంటుండేనా ఆన్ అండ్ ఆఫ్ I thankfully Bharti and Bhagyashree had similarities. ఓ రియల్లీ Yeah, Okay. she's very active, and you'll see on the 10th of July how Bharti is so. మాకు భారతి ఎలా ఉంటుంది చెప్పొద్దు భాగ్యశ్రీ ఎలా ఉంటారో చెప్పండి అవునా? అప్పుడు మేము భారతి గురించి అర్థం చేసుకుంటాం No, I think personally I'm very active with my friends. I am very naughty, and I'm very Allari pilla extroverted. anta. అవునా Friends. ఓకే Yeah, so I think Bharti was that for me. So separate, it didn't feel like there was separation. Obviously dialogues were there, but other than that, scenes were there, situations were there, but who she is felt me only. So it was Okay. easy. ఏది ఒకసారి ఏమంటివి చెప్పరా అయ్యో ఓన్లీ ఏమంటివి ఏమంటివి అవునా కాదు కళ్ళుతోనే మాట్లాడేసేస్తున్నారు అనిపిస్తుంది No. Yeah, that's how she performs. You ever visited? యువర్ say ఐస్ hi. ఆర్ స్పీకింగ్